హాయ్ ఆల్, ఐఎమ్ శ్రావణి. నేను ఈరోజు ఎక్సర్సైజ్ 3.2లో థర్డ్ బిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ సమ్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ని యూస్ చేసుకొని సాల్వ్ చేయమన్నారు. ఓకే, సో ఫస్ట్ గివెన్ దట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ నెంబర్స్ ఈజ్ 26. డిఫరెన్స్ అంటే ఏంటి? ఒక టూ నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే ఆన్సర్ 26 అని అంటున్నాడు. అండ్ వన్ నంబర్ ఈజ్ 3 times ద అదర్. ఒక నెంబరు ఇంకొక నెంబర్ కంటే 3 times లార్జర్ ఉంది అని చెప్తున్నాడు. బట్ మనకు ఆ టూ నెంబర్స్ ఏంటో తెలియదు. దట్స్ వై ఐ కన్సిడర్ యాజ్ ద లార్జర్ నెంబర్ యాజ్ ఎక్స్. లార్జర్ నెంబర్, కన్సిడర్ లార్జర్ నెంబర్ యాజ్ ఎక్స్. స్మాలర్ నెంబర్ అనేది వై అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నాను? వై అని కన్సిడర్ చేస్తున్నాను. ఫస్ట్ కండిషన్ ఏమిచ్చాడు? ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ నంబర్స్ ఈజ్ 26. ఎప్పుడైనా బిగ్గర్ నెంబర్ నుండి స్మాలర్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తేనే కదా పాజిటివ్ నెంబర్ వచ్చేది. సో ఫస్ట్ కండిషన్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 26. అంటే బిగ్గర్ నెంబర్లో నుండి స్మాలర్ నెంబర్ ఎక్స్. డిఫరెన్స్ బిట్వీన్ ద టూ నెంబర్స్ ఈజ్ 26. ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 26. కన్సిడర్ యాజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. ఇంకొక కండిషన్ ఏమిచ్చాడు? అండ్ వన్ నంబర్ ఈజ్ 3 times ద అదర్. సో ఒక నంబర్ అనేది 3 times ఆఫ్ ద అదర్ నంబర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 9 ఉందనుకోండి, 9 అనుకోండి, 3 times, సారీ, ఒక నంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 3 అనుకోండి, 3 3s are 9 అంటే వై వాల్యూ 3 times మోర్ ఉంది అన్నట్టుగా చెప్తున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కండిషన్ ఏంటి? ఎక్స్ ఈక్వల్ టు 3y. ఎందుకు వచ్చింది అంటే బిగ్గర్ నంబర్ ఈజ్ 3 times ఆఫ్ ద స్మాలర్ నంబర్. అందుకే ఎక్స్ ఈక్వల్ టు 3y అని రాసా, వై ఈక్వల్ టు 3x అని రాయలేదు. ఓకే, సో ఎక్స్ ఈక్వల్ టు 3y. సబ్స్టిట్యూట్ ఎక్స్ ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 3y మైనస్ వై ఈక్వల్ టు 26. 3yలో నుండి ఇక్కడ ఏమీ లేదు అంటే మీనింగ్ 1y ఉన్నట్టు. 3yలో నుండి 1y పోతే 2y. 2y ఈక్వల్ టు 26. మల్టిప్లై చేస్తుంది వైని 2, ఇటు సైడ్ వెళ్తే డివిజన్ అవుతుంది. సో 26/2. y ఈక్వల్ టు 2 1s 3s. సో y ఈక్వల్ టు 13. మనకు 13 అనేది y వచ్చేసింది. సో సబ్స్టిట్యూట్ y ఇన్, ఎందులో అయినా పెట్టేసుకోవచ్చు, నేను 1లో పెడుతున్నాను. ఎక్స్ మైనస్ 13 ఈక్వల్ టు 26. ఎక్స్ ఈక్వల్ టు 26 ప్లస్ 13. ఎక్స్ ఈక్వల్ టు 39. ఓకే, సో మనకు వచ్చిన ఆన్సర్ యాజ్ యూజువల్ వెరిఫికేషన్. వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా వెరిఫై చేద్దాం. సో ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 26. ఎక్స్ ఎంత? 39 మైనస్ 13 ఈక్వల్ టు 26. 9లో నుండి 3 పోతే 6, 3లో నుండి 1 పోతే 2. 26 equal to 26. So therefore LHS equal to RHS. Therefore the larger number x equal to 39, smaller number y is 30. If you like the video, please subscribe my channel.